తెలంగాణ బడ్జెట్ నీరుడు ఎంత పెట్టినరు? 1,15,000 కోట్ల రూపాయలతో పెట్టిరు కదా. కానీ ఈసారి బడ్జెట్ ఇంకో 50 కోట్లు పెంచి 1,80,000 కోట్లతో పెట్టాలి కావచ్చు. అందులో మళ్ళీ సెపరేట్గా 80,000 కోట్ల రూపాయలు ఇగో గీ పథకానికి ఖర్చు పెడితేనే బాగుండనిపిస్తుంది నాకు. ఏ పథకానికి అనుకుంటుండ్రా? ఇగో వీళ్ళంతా ఏం కావాలని లైన్లు కట్టినరో గా పథకానికి. ఇది చూసినాక మరి మీరు కూడా లైన్లే కడతారో లేకుంటే వామ్మో మాతోని కాదు గది అని పక్కకు పోతారో మీ ఇష్టం. ఇక ఓర్ నాయనో, ఏం పబ్లిక్ ఉష్క వస్తే రాలుడు కాదు, గాలి కూడా ఈగేటట్టు లేదు కదా. మనసుల తేనె తుట్టని చూసినట్టే అనిపిస్తలేదు. అరే నూకేసుకోకుండ్రమ్మా, నూకేయకుండ్రి. అరే ఓ పెద్దమ్మ, ఎందుకు అట్లా ఎగబడుతున్నావు? అగో ఈ మొగోళ్ళు కూడా ఇంటలేరు కదా, నీ లొల్లి పాడుగాను చెయ్యిని కూడా వట్టనిస్తలేరు కదా. ఇగో వీళ్ళంతా ఇండ్లు లేనోళ్ళు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దరఖాస్తులు ఇస్తందుకు ఇగో గిన్ని గోసలు పడుతున్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సారోళ్ళ ఆఫీస్లా దరఖాస్తు పెట్టేందుకు వచ్చి 1 కిలోమీటర్ దాకా ఇగో గిట్ల మోగిండ్రు పబ్లిక్ అంతా. గేట్ తీస్తున్నారు. మెల్లగా పోండ్రమ్మా, మెల్లగా పోండ్రి. అరే రామా, ఏడింటారు, ఊరుకుడు. ఒకరి మీద ఒకరు పడితే కాళ్ళు చేతులు మరల పడ్డాయట కొందరికి. ఇగో ఈ పెద్దమ్మ పురాగా బేవోస్లా పడిపోయింది. ఓ దిక్కు సీఎం సారేమో కలెక్టర్ ఆఫీస్ లా దరఖాస్తు పెట్టుకోవాలి అని చెప్తుంటే, ఇంకో దిక్కు ఎమ్మెల్యే సార్ల పై రోవులేందే కాగితాలు తీసుకుంటలేరట ఆఫీసర్లు. వచ్చిన వాళ్ళందరికి ఇద్దామంటే తొలసూరు తాప నియోజకవర్గానికి 400 ఇయ్యబట్టిరి. వెనక పడితే వస్తుందో రాదో అని దేవుని పలారానికి ఎగబడతాండ్రు జనాలు. పాల్వంచకాన్నైతే కిలోమీటర్ల దూరం లైన్లు కట్టిండ్రు. మున్పు ఇత్తనాల కోసం దుకాణాల ముంగట ఇట్లా లైన్ల నిలబడేటోళ్ళు ఇప్పుడు ఇండ్ల కోసం నిలబడుతుండ్రు. అయినా దేశం మొత్తంలో ఎక్కువ ప్రచారం అవుతున్న పథకమాయే. ఇక మనోళ్ళు ఆగుతారా? ఎమ్మెల్యే సార్లు దరఖాస్తులు తీసుకున్నాడు మంచిగానే ఉన్నది, కానీ రేపు ఇండ్లు ఇవ్వకుంటే కూడా మళ్ళా గిట్లనే నిలబడగల్లా. జర పైల ముందుండ్రి.